Welcome back. In this video, we are going to learn about this regenerative braking. In our previous videos, we have learned about what is plugging, what is rheostatic or dynamic braking, etc. Now, it is a very interesting topic to learn about this regenerative braking. Why? Because it is mostly used in our present society. Almost all electric vehicles are using this regenerative type of braking. So, what's happening within this method of braking in an electric motor? For regeneration, we need to increase the EB more than that of the supplied voltage. Right? This is the main concept. Regeneration కావాలి మనకు అంటే ఈబీ అనే బ్యాక్ ఈఎంఎఫ్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కరెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో మోటార్లో ఫ్లో అవుతే కరెంట్ రివర్స్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అని అంటే టార్క్ రివర్స్ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది. టార్క్ రివర్స్ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే బ్రేకింగ్ అనేది అప్లై అవుతుంది. రైట్? ఐ హోప్ యు అండర్స్టాండ్. ఇఫ్ దిస్ ఈజ్ మై మోటార్, ఇది ఒకవేళ నేను మోటార్ అని అనుకుంటే, ఇది మోటార్ అని అనుకుంటే దీనికి వోల్టేజ్ సప్లై చేస్తే, దీనికి మనం సప్లై వోల్టేజ్ కనుక ఇచ్చామే అనుకోండి, లెట్ దిస్ బి ప్లేస్, దిస్ ఈజ్ మైనస్, ఇలా ఇస్తే ఐఏ అనే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది ఇంటూ ద మోటార్ ఐఏ అనేది ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు మనకు మెల్లమెల్లిగా ఈబీ అనేది కూడా పెరుగుతుంది. పెరిగి ఈ ఈబీ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇట్ అపోజిస్ ఇట్స్ కాజ్, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై అవుతుంది. సో ఇట్ రెసిస్ట్ ద వోల్టేజ్, కంప్లీట్ వోల్టేజ్ ఇక్కడికి ఆర్మేచర్ టర్మినల్స్కి చేరకుండా కొంత వోల్టేజ్ని మాత్రమే అలౌ చేస్తుంది. అలౌ చేసి విత్ రెస్పెక్ట్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ వైండింగ్ కరెంట్ అనేది ఫ్లో అయ్యి నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది మోటార్ లోపల. రైట్? అండ్ పర్పస్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ అబౌట్ టు అపోజ్ దిస్ కాజ్. ఈ కాజ్ని అపోజ్ చేసి నామినల్గా రెసిస్టర్కి అంటే ఆ రెసిస్టెన్స్కి ఎంతైతే వోల్టేజ్ పోవాలో వైండింగ్ రెసిస్టెన్స్కి అంతే పోయేలా చేసి కరెంట్ని లిమిట్ చేస్తుంది ఈ ఈబీ అనేది. రైట్? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈబీ అనేది సప్లై వోల్టేజ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, అది ఏ మోటార్ అయినా కానివ్వండి. డన్. ఇప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్లో మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ అంటే ఈ రెండు వోల్టేజెస్ కూడా, ఇది వోల్టేజే, ఈఎంఎఫ్ వోల్టేజే, ఈ సప్లై వోల్టేజ్ కూడా వోల్టేజే. సో ఇవి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఏ వోల్టేజ్ అయితే ఎక్కువగా ఉంటుందో, ఇట్ మీన్స్ దేని ప్రెషర్ అయితే ఎక్కువగా ఉంటుందో ఆ డామినేషన్ బట్టి కరెంట్ డైరెక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వోల్టేజ్ 230 volts ఉంది, నా బ్యాక్ ఈఎంఎఫ్ 225 volts ఉంది, డిఫరెన్స్ అనేది 5 volts. ఏది డామినేషన్ దేనిది? 5 volts దీనిది. కాబట్టి 5 voltsకి తగ్గట్టు కరెంట్ ఈ డైరెక్షన్లో పోతుంది. ఇన్ కేస్ 230 voltage ఇది ఉంది, 230 కాదు ఇక్కడ 245 voltage ఉంది, 15 volts డామినేషన్లో ఈబీ ఉంది, అప్పుడు కరెంట్ డైరెక్షన్ అనేది ఈ విధంగా వెళ్తుంది. అప్పుడు నీకు కరెంట్ డైరెక్షన్ చేంజ్ అయింది కాబట్టి టార్క్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. టార్క్ డైరెక్షన్ చేంజ్ అయింది ఇన్ ద సెన్స్ అది బ్రేక్ని అప్లై చేస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఇలా తిరిగినటువంటి మోటార్కి టార్క్ ఒకటేసారి సడన్గా రివర్స్ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అయ్యేసరికి ఏమవుతుంది? ఈ మోషన్ని అపోజ్ చేస్తుంది. ఆ టార్క్ అనేది ఇలా తిరిగేదాన్ని ఇలా అపోజ్ చేస్తుంది. సో దట్ ఈస్ రీజనరేటివ్ బ్రేకింగ్. రీజనరేటివ్ బ్రేకింగ్లో ఉన్నటువంటి కండిషన్ ఏంటి? ఈబీ షుడ్ బి గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ దిస్ సప్లై వోల్టేజ్. అండ్ ఇది ఎలా అచీవ్ చేస్తాం మనము రీజనరేటివ్ బ్రేకింగ్లో? ఎలా అచీవ్ చేస్తామనంటే ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు 5ZNP/60A. ఒక ఈక్వేషన్, ఒక ఫార్ములా మనకుంది ఇలా. సో మనం ఈబీని ఎలా చేంజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ ఎలా చేయొచ్చు అని అంటే, flux in a shunt motor is constant. Okay, let the lecture go on. Flux, conductors, speed, poles, parallel paths 60. దీన్ని ఏం చేయలేం ప్యారల్ పాత్స్ని, పోల్స్ ప్యారల్ పాత్స్ని చేంజ్ చేయలేం. వై? బికాస్ ది మ్యానుఫ్యాక్చర్ దాన్ని బిల్డ్ చేసి ఇస్తాడు. అండ్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ కూడా కాన్స్టెంట్, దీన్ని కూడా మనం ఏం చేయలేము. ఫ్లక్స్ను మాత్రం వ్యారీ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అని అంటే, ఒకవేళ సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మిషన్ అయిందే అనుకోండి, ఫ్లక్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ అస్. సో స్పీడ్ కూడా అంటే మనది వెహికల్ కాబట్టి ఎబోరేటెడ్ స్పీడ్ వెళ్ళచ్చు మనము. ఒకవేళ స్లోప్ ఉందే అనుకోండి, ఇలా ఒక కొండ ఉంది అనుకోండి, వాడి కొండ మీద నుంచి ఇలా కిందికి వస్తున్నాడు అని అంటే వాడి స్పీడు మోటార్ రేటెడ్ స్పీడ్ కన్నా ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు నీకు ఈబీ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
అంటే ఈ ఈక్వేషన్ని బట్టి మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే, నువ్వు ఎన్ని యూజ్ చేసి ఈబీని ఇంక్రీజ్ చేయొచ్చు, ఫ్లక్స్ని ఇంక్రీజ్ చేసి స్పీడ్ని ఏదో కాన్స్టాంట్గా పెట్టుకొని కూడా ఈబీని చేంజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్లక్స్ అండ్ స్పీడ్ని రెండింటిని వ్యారీ చేసుకుంటూ ఈబీ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఈబీని గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ది సప్లై వోల్టేజ్ చేసి రీజనరేషన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. రైట్. ఈ ఈబీ ఎక్కువైపోయింది అనుకోండి, రివర్స్ డైరెక్షన్లో నీకు కరెంట్ ఫ్లో అవుతుంది. రివర్స్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అయితే రివర్స్ టార్క్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ బ్రేక్. అండ్ ఇది మెయిన్గా లోకోమోటివ్స్లో వాడతారు అని అంటారు కదా. లోకోమోటివ్స్లో ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఒక ట్రైన్ని ఆపాలి అని అంటే 5 కిలోమీటర్స్ ముందే మనం దానికి బ్రేక్స్ని అప్లై చేయాలి ఇన్ ద సెన్స్ 5 కిలోమీటర్స్ ముందు వాడు ఏం చేస్తాడు అని అంటే, ఈ సప్లైని తీసేసి బ్యాటరీకి కనెక్ట్ చేస్తాడు దీన్నే. అప్పుడు నీకు వెహికల్ మూమెంట్ అనేది ఇలానే ఉంటుంది కదా, వీల్స్ అనేవి రొటేట్ అవుతూనే ఉంటాయి. రొటేట్ అవుతున్నాయి అని అంటే మామూలుగానే మనం ఏదైనా బొమ్మ కారులో ఒక డైనమో తీసుకొని ఇలా తిప్పుతూ ఉంటే లైట్ వెలుగుతూ ఉంటుంది. దానికి ఏదైనా ఎల్ఈడి కనెక్ట్ చేస్తే మామూలుగా తిప్పితేనే లైట్ గ్లో అవుతుంది. అదేవిధంగా ఈ సప్లైని తీసేసి వాడు ఏం చేస్తాడు, బ్యాటరీని కనెక్ట్ చేస్తాడు. వాడు ఏదో కాంటాక్టర్ ఏదో ఒకటి యూజ్ చేస్తాడు, ఏదో ఇంటర్లాక్ పెట్టుకొని కాంటాక్టర్ పెట్టుకొని ఏదో చేసి ఇది ఆఫ్ అయ్యి అది టచ్ అయ్యేలాగా చేసుకుంటాడు. బ్యాటరీ దీనికి డిస్కనెక్ట్ అయ్యి దానికి కనెక్ట్ అయ్యేలా చేసుకుంటాడు. అప్పుడు నీకు కైనటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ వీల్స్ ఈ మోషన్లో ఉన్నాయి కాబట్టి ఇవి రొటేట్ అవుతూ ఉంటే నీకు వీటికి కనెక్ట్ అయి ఉన్నటువంటి మోటార్ కూడా రొటేట్ అవుతుంది. రైట్. ఈ మోటార్ కూడా రొటేట్ అవుతుంది. ఈ మోటార్ రొటేట్ అయినప్పుడు దీని టర్మినల్స్ తీసుకుపోయి బ్యాటరీకి ఇచ్చారే అనుకోండి, అది ఛార్జ్ అవుతుంది. ఇలా అదట్టు ఏంటి 5 కిలోమీటర్స్ వరకు అది అలా తిరుగుతూనే ఉంటుంది, ఫ్రీగా తిరుగుతుంది. దానికి మనమేం ఖర్చు చేయట్లేదు, మనమేం సప్లై ఇవ్వట్లేదు. దానంతట అదే దానికి ఉన్నటువంటి ఇనర్షియాతోని, దానికి ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ ఇనర్షియా, కైనటిక్ ఇనర్షియాతోని అది రొటేట్ అవుతూ ఉంటుంది, మనకు ఫ్రీ ఎనర్జీ వస్తూ ఉంది. ఇట్ మీన్స్ వీఆర్ యూటిలైజింగ్ దిస్ కైనటిక్ ఎనర్జీ. ఒకవేళ మెకానికల్ బ్రేకింగ్ అయిందే అనుకోండి, అప్పుడేమవుతుంది, మనకు కంప్లీట్లీ నీకు అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా హీట్ లాగా డిసిపేట్ అవుతుంది. ఇన్ ద సెన్స్ అంతా కూడా లాస్ అయిపోతాము, ఎనర్జీని స్టోర్ చేసుకోలేము. సో ఇలా కైనటిక్ ఎనర్జీని లాస్ చేసుకునే కన్నా ఒక మోటార్ని రీజనరేషన్ బ్రేకింగ్ని యూజ్ చేసి ఈ టెక్నిక్తో మనం బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. And that is all about this regenerative braking in locomotives, electric vehicles, all the things. I hope this video is helpful for you. If you think it is helpful, don't forget to like, share and subscribe. Thank you all.